సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మొన్న జంతర్ మంతర్లో ఏదైతే ప్రొటెస్ట్ నడిచిందో అయితే ఆ టైంలో అప్పుడు పెట్రోల్ బాంబులు కలకలం రేపింది. సో దానికోసం పంజాబ్ కమిషనర్ చెప్పడం అయితే జరిగింది. సో దానికోసం ఏం చెప్తారు? ఒకటే అండి, ఇటువంటి ఏవో సృష్టిస్తున్నారని చెప్పేసి మోదీ గారు అర్ధరాత్రి అని చెప్పేసి అర్ధరాత్రి అపరాధం చూసుకోకుండా అర్ధరాత్రి కూడా వీడియో రిలీజ్ చేశారు. మేము వాళ్ళకు ఒప్పుకుంటున్నాము, దీన్ని క్యాన్సిల్ అంటే ప్రొటెస్ట్ అనేది ఆపేసాను అని చెప్పేసి. ఆయన అంతగా చెప్పడానికి కారణము ఈ పంజాబ్ ఐపీఎస్ ఆఫీసర్ గారు. ఈయన ఈ విషయాలు వెల్లడించాలని చెప్పేసి రెండు కూడా కొత్త కుదురుతున్నాయి. రేపు పొద్దున ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అనేది వాళ్ళ చేతిలో అధికారం ఉందని చెప్పేసి సస్పెండ్ అయితే చేసేసారు. రేపు పొద్దున నిజాలు బయటికి రావా? నిజాలు బయటకు వచ్చినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేస్తుంది? మళ్ళీ ఆయన అధికారంలోకి తీసుకోవాలని చెప్పేసి పార్టీ ఈయనకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ప్రొటెస్టులు పెరగావా? అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పేరే కదా పాడయ్యేది. అయ్యా, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు మీకు చెప్పదలుచుకుంది ఒకటి, మీరు దేశాన్ని పాలించడానికి వచ్చారా, నాశనం చేయడానికి వచ్చారా? ఒక ఐపీఎస్ ఆఫీసర్ పెట్టాడంటే తన మీద చర్య అనేది ఎలా ఉంటుంది? విచారణ ఉంటుంది. ఫస్ట్ విచారణ తేలితే అప్పుడు సస్పెండ్ చేస్తారు. ఆయన కాలు ఏమని చెప్పినంటే దీంట్లో అవి కూడా వెళ్ళినాయి అని చెప్పి చెప్పారు. వాటి మీద మీరు ప్రూఫ్ అనేది తీసుకోవాలి. ప్రూఫ్ తీసుకోకుండా సస్పెండ్ చేసేసారంటే మీకు కుట్టిన రాజకీయ నీతి అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఆమ్ ఆద్మీ పార్టీ అనేది పాడైపోయిన పార్టీ, దేశ విద్రోహ పార్టీ. అంటే కమిషనర్ గారు ఎంత అనాలిసిస్ చేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి కూడా పట్టుకున్నారు వాళ్ళని. అందులో ఆరుగురు పట్టుకున్న, అందులో ఒక ఆయన మన హైదరాబాద్ ఆయన. అదేనండి, ఇప్పుడు ఆ లెవెల్ వ్యక్తి ఒకరు చెప్పారంటే ఎవరైనా కానివ్వండి, ఐపీఎస్ అంటే ఎబో లెవెల్ ఎవరున్నారంటే ఊరికనే మీడియా ముందుకు వచ్చేసి చెప్పలేరు. దానికి ఖచ్చితంగా ప్రూఫ్స్ ఉంటాయి. ఆ ప్రూఫ్స్ ఉండి వాళ్ళు చెప్పినంటే చెప్పిన తర్వాత కూడా వాళ్ళని సస్పెండ్ చేశారంటే నిజంగా ఆమ్ ఆద్మీ పార్టీ అనేది నెక్స్ట్ ఎలక్షన్లో ఓడించాల్సిన అవసరం ఎంత ఉంది పంజాబ్. లేదంటే పంజాబ్ నాశనం అయిపోతుంది. ఇప్పటికే పంజాబ్ అనేది డ్రగ్స్ అనే ఊపిలో చిక్కుకొని ఉంది. వీళ్ళు వచ్చాక ముఖ్యమంత్రి పేరు మాను అనే పేరుంది, ఆయన పేరు కూడా నాకు గుర్తులేదు. నెంబర్ 1 తాగుబోతు. ఎన్నో మీటింగ్లలో తాగి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి అనేటోడు ఆ రకంగా ఉంటాడు. ఒక పంజాబ్ అనేది మత్తు ఊపిలో కూరుకుపోయిందంటే ముఖ్యమంత్రి ఎలా ఉంటే ఇంకా ఏ రాష్ట్రమైనా ఏమి నమ్ముతుంది? పంజాబ్ నాశనం కోసమే విశ్వంత్ మను అనేది ఏదో ఉందండి, ఆయన నిజంగా చూపిస్తున్నారు పంజాబ్ అనేది మత్తు ఊపిలో ఉందని చెప్పేసి. అయ్యా, ఎవరైతే కమిషనర్ గారు ఉన్నారో మీరు బాధపడాల్సిన అవసరం లేదండి. మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారు. తొందరలో నిజాలన్నీ నీకు తెలుస్తాయి. థ్యాంక్ యూ.